ఎంజాయింగ్ ద కంపెనీ ఆఫ్ రాకేష్. ఇది ట్రైనింగ్ సెషన్ తర్వాత ఇది ఒక థెరపీ లాగా ఇస్తాం అనమాట, డాగ్కి రిలాక్స్ చేయడానికి అండ్ బాండింగ్ పెరగడానికి. ఈ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఠీకే, ఇక్కడ సాయిరా కూడా చూడవచ్చు మీరు. హ్యాపీగా ట్రైనింగ్ సెషన్ అయిన తర్వాత హ్యాండ్లర్ ఎంబర్ ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్రెండ్స్ ఏంటిదంటే డాగ్కి హ్యాండ్లర్కి మధ్యలో మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ స్టేషన్కి డాగ్ రెడీ అయిపోతుంది. సో హచీకి మనం బ్రిడ్జ్ నేర్పిస్తున్నాము. హచీ ఈజ్ అవర్ ఫీమేల్ జర్మన్ షెఫర్డ్. సో మీరు హచీని చూడొచ్చు. బ్రిడ్జ్ ఎక్సర్సైజ్. ఈ బ్రిడ్జ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్రెండ్స్, డాగ్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి. మీరు చూడొచ్చు ఇక్కడ వెండి షీఈస్ రెసిస్టింగ్, ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేదు ఆ డాగ్లో, ఫీమేల్ డాగ్. కానీ గ్రాడ్యువల్లీ ఏంటంటే వన్స్ ఒక్కసారి మనం ఇది అచీవ్ అయిపోయినామంటే మీరు సో మీరు గ్రాడ్యువల్లీ వెండి ఈజ్ ఆల్సో కమింగ్. సో ఇక్కడ మన లోకి బాయ్ సాబ్ వాడు కూడా పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ మన ఏమంటే బెల్లా. చలో కరా దిఖా. మన ట్రైనింగ్ అనేది మోటివేషన్ అండ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ తోనే మనం పని చేస్తాం. మీరు చూడవచ్చు హ్యాండ్లర్ ఎంత ముద్దుగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాం. గోద్ में लेके चले. కాన్ఫిడెన్స్ బిల్డ్ కోసం అనేది ఏంటంటే డాగ్ మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. వెరీ గుడ్. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ కంఫర్ట్ చేయడం. టైల్ చూడొచ్చు. ఒకసారి మనం పర్పస్లీ మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే డాగ్ అనేది ఏ డాగ్ అయినా సరే ఏ ఎక్సర్సైజ్ అయినా చేయగలుగుతుంది. దిస్ ఏ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. సో మన లోకి కూడా ఈ బ్రిడ్జ్ అనేది 100% ప్రతి డాగ్కి చెప్పిస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే డాగ్ హైట్లో నిలబడి చూస్తే ఏంటంటే వారి కాన్ఫిడెన్స్ అనేది అండ్ ఫోబియాస్ అనేవి తొలగిపోతాయి. ఇట్స్ చాలా సైకలాజికల్ ఎఫెక్ట్ చాలా మంచిగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ అనేది కాకుండా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వెండి ఇప్పుడు కాన్ఫిడెన్స్ చూడండి. వెండి కూడా కాన్ఫిడెన్స్ అంటే ఇట్స్ ఆల్ పాజిటివ్. ట్రైనింగ్ సెషన్ స్మాల్ సిచ్యువేషన్స్ లో ఫాస్ట్ మోటివేషన్ కమ్ ఆన్ గుడ్ మోటివేట్ కరో శాబాష్. చూడొచ్చు. సో వెండి ముందు రావడానికి ఇదైతుండే ఇప్పుడు వెండి హ్యాపీగా జరుగుతుంది. సో దిస్